ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీరు బరువైన లేదా కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి. దానివల్ల మలబద్ధకం మరియు మైగ్రేన్లు రావచ్చు. మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు. పని ప్రదేశంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీ ప్రజాదరణ గరిష్ట స్థాయిలో ఉంటుంది మరియు ఇతరులపై మీకు ఎక్కువ ప్రభావం ఉంటుంది. మీరు అధికారులతో వివాదాలకు దూరంగా ఉంటే వ్యాపార రంగంలో మంచి పురోగతి సాధించగలరు. మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. మీరు ఇచ్చే సలహా ఇతరులకు ఉపయోగపడుతుంది. మీకు వినోదంపై ఆసక్తి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు ప్రేమ జీవితంలో సంభాషణ కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడం వల్ల ఏదైనా అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. స్పష్టంగా ఉండండి, కానీ కఠినమైన మాటలను వాడకండి. వివాహిత స్త్రీలు తమ భర్త భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అవివాహిత స్త్రీలు తెలివైన మరియు స్నేహశీలైన వ్యక్తి పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. నెట్వర్కింగ్ మరియు చర్చలు ఈరోజు మీ కెరీర్కు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఉద్యోగం చేసే మహిళలకు కొత్త బాధ్యతలు లభించవచ్చు లేదా ముఖ్యమైన చర్చల్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు. మీరు విద్య, మీడియా, రచన, మార్కెటింగ్, ప్రయాణం లేదా శిక్షణ రంగాల్లో ఉన్నట్లయితే మీ ప్రతిభ గుర్తించబడుతుంది. వ్యాపారవేత్తలు కొత్త క్లయింట్లు మరియు పరిచయాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో చిన్న ప్రణాళికలు ఈరోజు గణనీయమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఒక పరిచయం లేదా సమాచారం ఆర్థిక అవకాశాన్ని కల్పించవచ్చు. ఈరోజు తొందరపాటుతో పెట్టుబడి పెట్టడం అనుచితం. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుల ప్రయోజనాలను అందిస్తాయి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే తీరికలేని పనుల వల్ల ఈరోజు మీరు అలసటగా అనిపించవచ్చు. మీ మెడ, భుజాలు లేదా చేతుల్లో తేలికపాటి ఒత్తిడి మీరు అనుభవించవచ్చు. పుష్కలంగా నీరు త్రాగండి మరియు సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు ఎంతో ఆనందాన్నిచ్చే రోజు కావచ్చు. మీకు నచ్చిన వారిని కలిసే అవకాశం ఉంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. పాత తప్పులు అకస్మాత్తుగా బయటపడవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక కోరిక నెరవేరడం ఆనందాన్ని ఇస్తుంది. పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ప్రస్తుతానికి వ్యాపారంలో పెద్ద మార్పులు చేయడం మానుకోండి. కుటుంబ సభ్యులతో అపార్థాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వృధా అవుతుంది. మానసిక ఆందోళన మరియు గందరగోళం మిమ్మల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తాయి. మీ పనిలో మీరు ఆశించిన విజయాన్ని సాధించలేకపోవచ్చు. దూర ప్రాంతాలతో టెలికమ్యూనికేషన్లు ప్రయోజనకరంగా ఉంటాయి. పని ప్రదేశంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. మీకు ఆసక్తి ఉన్న కార్యకలాపాలకు మీరు సమయాన్ని కేటాయించాలి. కష్టపడి పనిచేయడం ద్వారా మీరు గొప్ప విజయాన్ని సాధించవచ్చు. మీకు కుటుంబ సభ్యులతో వాదనలు రావచ్చు. మీరు మీ కఠినమైన మాటల వల్ల ప్రజలు మీకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏ పనిలోనైనా జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తే మానసికంగా బాధపడతారు. స్త్రీలు, పిల్లల విషయంలో ఆందోళన ఉంటుంది. ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదే. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరం అసౌకర్యంగా అనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో శృంగార శక్తి అధికంగా ఉంటుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. పరస్పర అవగాహన మరియు ఆకర్షణ బలపడతాయి. వివాహిత స్త్రీలు తమ భర్తల నుండి మద్దతు మరియు ఆప్యాయతను పొందుతారు. అవివాహిత స్త్రీలు ఆకర్షణీయమైన మరియు ఆధునిక భావాలు గల వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఈరోజు సవాళ్లు మరింత తీవ్రంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. ఆర్థిక విషయాలు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబంతో మనసు విప్పి మాట్లాడడం సంబంధంలో అపార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం మానుకోండి. ప్రయాణ ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈరోజు మీకు మేధోపరమైన పనులు మరియు చర్చలు ముఖ్యమైనవిగా ఉంటాయి. మీరు మీ ఊహాశక్తిని, సృజనాత్మకతను చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. మీ పిల్లలు మంచి పురోగతిని చూసి మీరు సంతృప్తి చెందుతారు. అనవసరమైన గొడవలు లేదా వివాదాల్లో చిక్కుకోవద్దు. మీకు కడుపు సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు ఇష్టమైన వారిని కలవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మంచి రోజుగా ఉంది, కానీ పనిలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పని లేదా వృత్తి ద్వారా మీరు కొత్త మరియు శాశ్వత ఆదాయ వనరు కనుగొనవచ్చు. మీ వ్యాపారంలో కొంత డబ్బు చాలా కాలంగా ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే
అది మీకు ఈరోజు తిరిగి వచ్చే బలమైన అవకాశం ఉంది. అయితే ఈరోజు మీరు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఈరోజు భాగస్వామ్యాల్లో పనిచేయడం మానుకోండి. వైవాహిక జీవితం పూర్తిగా సంతోషంగా మధురంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి విషయాల్లో అపరిచితులను జోక్యం చేసుకొనివ్వకండి. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం వల్ల మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. దూర ప్రాంతాల నుండి అనుకొని ఆహ్వానాలు అందుకొని ఆనందాన్ని పొందుతారు. బంధుమిత్రులు లేదా పరిచయస్తుల నుండి వచ్చే సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు. ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజికంగా మీ పరిచయ వర్గం విస్తరించే అవకాశం ఉంది. క్రీడారంగం పట్ల ఆసక్తి పెరిగి శారీరక దృఢత్వంపై దృష్టి సారిస్తారు. పోటీ పరీక్షలు, క్రీడలు లేదా ప్రతిభకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే వారికి మంచి అవకాశం లభించవచ్చు. మీరు చేపట్టిన పనుల్లో క్రమశిక్షణ పాటించడం వల్ల ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. భావోద్వేగ వ్యాపార రంగాల్లో కూడా సానుకూల పరిస్థితులు కొనసాగుతాయి. కొత్త ఆలోచనలు మీ పురోగతికి దోహదపడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో సహకారం, సన్నిహిత్యం మరింత బలపడుతుంది. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కొనసాగి అవసరమైన పనులు సజావుగా పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండి రోజును విజయవంతంగా గడపగలుగుతారు. మీ రోజు సానుకూల ఆలోచనలతో ప్రారంభం అవుతుంది. మీరు కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. మీ సామర్థ్యం పనిచేసే చోట ఇతరులను ఆకట్టుకుంటుంది. మీకు అందరి మద్దతు లభిస్తుంది. మీరు ఒక పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. గృహ సౌకర్యాలు పెరుగుతాయి. మీరు మీ స్నేహితుల కోసం సమయం కేటాయించడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారవేత్తలు ఒక ప్రభావవంతమైన వ్యక్తి మద్దతుతో ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందవచ్చు. ఈ సమయం ఒక శుభకార్యాన్ని సూచిస్తుంది. నిలిచిపోయిన కొంత డబ్బును తిరిగి పొందవచ్చు. ఆగిపోయిన కొన్ని పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీ వ్యక్తిగత పనులు సజావుగా సాగుతాయి. యువత తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి తమ దినచర్యను క్రమబద్ధీకరించుకోవాలి. ప్రతికూల సమాచారం అందుకోవడం వల్ల మనసులో ఒత్తిడి, భయం ఏర్పడవచ్చు. ఉపశమనం పొందడానికి కొంత సమయం ధ్యానం చేయండి. ప్రశాంతమైన మనసుతో పరిస్థితులను ఎదుర్కోండి. సంభాషణల సమయంలో కఠినమైన పదాలను ఉపయోగించడం మానుకోండి. పెట్టుబడి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మీ పని నాణ్యతను మెరుగుపరచుకోవడం ముఖ్యం. మీరు మీ కార్యస్థలంలో కొన్ని మార్పులు చేయాలని ప్లాన్ చేస్తుంటే వాటిని వెంటనే అమలు చేయండి. ఆస్తి సంబంధిత వ్యాపారాల్లో ఒక పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. పనిలో క్లయింట్లతో స్నేహపూర్వకంగా ఓపికగా ఉండడం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య సామరస్యం ఇంట్లోని ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తోంది. కుటుంబంలోని పెద్దలను తప్పకుండా గౌరవించండి. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. మితిమీరిన కోపం మరియు ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓపిక మరియు ప్రశాంతతను పాటించండి. ఈరోజు తులారాశి వారు తొందరపడకుండా ఉండాలి. ఈరోజు మీకు కొత్త ఆదాయ వనరు లభించవచ్చు. దీనివల్ల మీ ఆర్థిక లాభం చేకూరుతుంది. మీ వ్యాపారంలో డబ్బు చిక్కుకుపోయి ఉంటే అది ఈరోజు మీకు తిరిగి రావచ్చు. అయితే ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.